అపార్ట్ ఫ్రమ్ ద ట్రీట్మెంట్. ఓకే. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ మధ్య ఎక్కువగా వచ్చింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే జనరల్గా మనం పిఆర్పి అండ్ జిఎఫ్సి థెరపీలో ఏముంటుందంటే మన ఓన్ బ్లడ్ని తీసుకొని మనం బ్లడ్ నుంచే మనం సెపరేట్ చేస్తాం అనమాట కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు జనరల్గా మనకి హెయిర్ వరకు బ్లడ్ సప్లై కొంచెం తక్కువ ఉంది అని అనిపించినప్పుడు దాని నుంచి వెళ్ళే న్యూట్రియంట్స్ ఇంకా తక్కువ ఉంటాయి. సో అది హెయిర్ వరకు ఎంత వెళ్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన బ్లడ్నే మనం తీసుకొని అందులోని కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అంటారు అనమాట. సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని సెపరేట్ చేసి డైరెక్ట్గా హెయిర్ ఫాలికల్ దగ్గర మనం ఇంజెక్ట్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే న్యూట్రియంట్స్ సరిగ్గా అందకుండా ఉన్న హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒక కన్వెన్షనల్ పిఆర్పి నేను ఏదైతే చెప్పానో ఇది. ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అని వస్తుంది, జిఎఫ్సి థెరపీ అనమాట. సో ఇందులో ఏంటంటే ప్రీ యాడెడ్గానే మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాంట్లోనే మనం మన ఓన్ బ్లడ్ యూస్ చేసి అవి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. సో ఇది ఆటోలోగస్ అని అంటారు, అంటే మన ఓన్ బ్లడ్ నుంచే మనం సెపరేట్ చేసి ఇస్తున్నాం కాబట్టి దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. అండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా కొంచెం బెస్ట్ రిజల్ట్సే ఇస్తుంది ఓవరాల్గా. సో కొంతమందికి ఏంటంటే ఆ ఫాలికల్స్ కూడా లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఫాలికల్నే తీసి ఇంప్లాంట్ చేస్తాం. సో మన వెనకాతల భాగంలోని హెయిర్స్ జనరల్గా హార్మోన్ డిపెండెంట్ ఉండవు అనమాట. సో ఇప్పుడు మనం బట్టతల వాళ్ళకి చూస్తాం కదా, సో రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఒక రిమ్ ఆఫ్ హెయిర్ చుట్టూదా ఉండిపోతుంది. సో ఆ హెయిర్స్ ఏంటంటే హార్మోన్ డిపెండెంట్ ఉండవు. సో అలాంటి ఆ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్లోనే ఒక స్ట్రిప్లోంచి మనం చిన్న చిన్న హెయిర్ ఫాలికల్స్ తీసుకొని మనకి ఎక్కడైతే హెయిర్ కావాలో ఆ ఏరియాస్లోని మనం ట్రాన్స్ప్లాంట్ చేసి పెడతాం అనమాట. సో ఇప్పుడు ఆ హెయిర్స్ తీసేసాం కదా, సో అక్కడ మళ్ళీ గ్యాప్స్ ఉంటాయి కదా అని అంటారు. సో జనరల్గా అవి ఏంటంటే రీజనరేట్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ 3 monthsకి. సో ఇప్పుడు ఒకవేళ మనకి బాల్డ్ ఏరియా ఎక్కువ ఉంది అండ్ డోనర్ ఏరియా తక్కువ ఉంది అనుకుందాం. సో ఇందులో ఏం చేస్తామంటే సెషన్స్ లాగా తీసుకుంటాం అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా. సో ఒక 3 months 4 months గ్యాప్ ఇచ్చేసి ఇంకో నెక్స్ట్ సిట్టింగ్ అట్లా పెట్టుకుంటాం. ఓకే. అండ్ దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది? ఐ మీన్ ఎలా చేస్తారు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జనరల్గా ఇది చెప్తున్నాను కదా, ఇది జనరల్గా ఒక 1 day అట్లా పడుతుంది. మనం ఈచ్ ఫాలికల్ని సెపరేట్ చేసుకుంటాం, ఆ తర్వాత ఎక్కడైతే మనకి హెయిర్ కావాలో ఆ ఏరియా మార్క్ చేసుకొని ఒక్కొక్కటి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. సో అలా చేస్తాము. అండ్ పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఒక 10 to 15 days దాకా. ఆ తర్వాత పిఆర్పి థెరపీ కానీ జిఎఫ్సి థెరపీ కానీ సూపర్ యాడెడ్గా చేసుకుంటే ఆల్రెడీ మనం ఫాలికల్ ఇంప్లాంట్ చేస్తాం కాబట్టి అది కొంచెం ఇంప్లాంట్ అయినాక మనం ఈ జిఎఫ్సి థెరపీ ఇస్తూ ఉంటే అది జనరల్గా రిజల్ట్స్ బాగుంటాయి. అండ్ మీరు ఇంతకు ఇంజెక్ట్ చేస్తాము హెయిర్ ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం ఇంజెక్షన్స్ అలాంటివి చేసినప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమి రావు, అదే నేను మీకు చెప్తున్నాను. సో ఇందులో ఏంటంటే మనం బయట నుంచి ఏమైనా యాంటీబయాటిక్ కానీ టాబ్లెట్ కానీ సింథసైజ్ చేసింది మనం ఏమీ ఇంజెక్ట్ చేయట్లేదు. ఇందులో ఏంటంటే ఆటోలోగస్ పిఆర్పి అనమాట. సో మన ఓన్ బ్లడ్ నుంచే మనం శాంపుల్ని సెపరేట్ చేసుకొని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల యాడెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు, ఎందుకంటే ఇది బయటది కాదు. సో మన ఓన్ బ్లడ్ నుంచే మనది మళ్ళీ స్కిన్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి అది ఏం పెద్ద రియాక్షన్స్ ఏం రావు. ఆ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత హెయిర్ పెరుగుతుందా? సో ఇది ఏంటంటే మామూలుగా చిన్నప్పుడు విగ్స్ లాగా లేకపోతే హెయిర్ అతికించడాలు అట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటుండే. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం ఫాలికల్నే డైరెక్ట్గా పెడుతున్నాం కదా. సో ఫాలికల్ అంటే ఇప్పుడు జనరల్గా మనం బయట చూసే హెయిర్ అంతా డెడ్ స్కిన్ యాక్చువల్గా. సో లోపల ఏదైతే మన ఆ హెయిర్ని పట్టుకొని గట్టిగా ఉంటుందో అది ఫాలికల్, అదే లివింగ్ థింగ్ అనమాట అక్కడ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ లివింగ్ ఫాలికల్ ఏదైతే మనకి మెయిన్ది ఉందో దాన్నే మనం డైరెక్ట్గా ఇంప్లాంట్ చేస్తున్నాం. సో అది గ్రో అవుతుంది, దాన్ని కట్ చేస్తాం, స్టైలింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. సో నో ఇష్యూస్ విత్ దాట్.